ఇప్పటిదాకా చాలా విషయాలు అన్న చెప్పిండ్రు. నేను 2-3 విషయాలు మాత్రమే మీ దృష్టికి తీసుకువచ్చి దాదాపు అన్ని మేము అనుకున్నవి చెప్పాలనుకున్నాయి అన్ని కూడా చర్చలోకి వచ్చినాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు లేని నాడు ఒక్కసారి పాత రోజులు గుర్తు తెచ్చుకుంటే ఎట్లా ఉండేనో మన పాత రైతులందరికీ తెలుసు. అవన్నీ కొద్దిగా మర్చిపోతే మర్చిపోయి ఉండవచ్చు, ఎందుకంటే మళ్ళీ 10 సంవత్సరాలు మనం పచ్చబడ్డం అవన్నీ కొంత కనుమరుగు కావచ్చు. కానీ మేమైతే మర్చిపోలేదు గతంలో జరిగినటువంటి విషయాలు. నిజంగా తెలంగాణలో కాల్వల మీద వచ్చే నీళ్లతో వ్యవసాయం సాగినటువంటి దాఖలాలు ఉండేనా? లేవు. బోర్లు, బావులు ఖచ్చితంగా వర్షాధారం మీదనే వ్యవసాయం చేసినటువంటి రోజులు మనకు తెలుసు. అందుకే ఆనాడు తెలంగాణ అంటేనే బీడు భూములు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు వీటన్నిటితోటి ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నదే గందుకోసం. ఇంతకుముందే తమ్ముడు చెప్పినట్టుగా ఆనాడు ఒక బోర్ వేయాలంటే 600 నుంచి 800 ఫీట్లు ఎత్తే తప్ప నీళ్లను చూడనటువంటి రోజుల నుంచి మరి మనం ఒక మంచి స్థితికి రావడానికి కారణం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే ఇగో ఇందాక ప్రకాష్ అన్న చెప్పినటువంటి కుట్రలన్నిటి కూడా మనం ఛేదించవచ్చు, సాధించవచ్చు, వాటిని అధిగమించి మనం అనుకున్నది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు మనకు అధికారం ఇస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఇరిగేషన్ రంగంలో ఎంత గణనీయమైనటువంటి సేవలు అందించాలనో, ఏం చేస్తే ఈ రాష్ట్రం పచ్చబడుతుందో, ఏం చేస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలుగుతామో అన్ని విధాల ఆలోచనలు చేసిన తర్వాతనే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రాజెక్టులతో పాటు ప్రధానమైనటువంటి ఆధారు తెలంగాణకు నీళ్లు రావాలంటే గోదావరి నది తప్ప ఇంకొక అవకాశం లేదు. కొంత భాగం కృష్ణా నది, మరి ప్రధానమైన భాగం నీళ్లంటూ ఉన్నాయి అనంటే దాదాపు 1200 టీఎంసీల పైచిలకు నీళ్లు వాడుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఆధారు గోదావరి నదే. మరి ఆ గోదావరి నదిలో అనేక 100 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి. ఎందుకు పోయినాయో, ఎందుకు ఆపలేదో, ఎందుకు బ్యారేజీలు కట్టలేదో, ఎందుకు మరి తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టిండ్రో ఇప్పటిదాకా ప్రకాష్ అన్న చెప్పిండు. దానికి కారణం కూడా గదే. తెలంగాణ వచ్చినాక మనల్ని ఆపలేదు, ప్రాజెక్టు కట్టుకునే అవకాశం వచ్చింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది నిజంగా కూడా ప్రపంచంలోనే అతి భారీ ప్రాజెక్టు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీని రూపకల్పన కూడా నిజంగా మరి కేసీఆర్ గారు వారితో పాటు అనేక మంది నిపుణుల యొక్క మరి ఆలోచన విధానంతో రూపకల్పన జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు నీళ్లు పోయినటువంటి విషయం అయితే ఎవరిని అడిగినా చెప్తారు. నల్గొండ జిల్లాకు నీళ్లు ఎట్లా పోతాయి? మెదక్ జిల్లా మొత్తం నీళ్లు లేనటువంటి ఎడారి ప్రాంతం. నల్గొండ జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, ఇతర ప్రాంతాలన్నీ కూడా ఖమ్మం వరకు కూడా నీళ్లు తీసుకుపోయినటువంటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. మరి దీంట్లో ఈ అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు. ఎంత తేలిక మాట్లాడుతున్నారంటే 1,00,000 కోట్లు తినేసిందనే. 1,00,000 కోట్లు తినేసిండ్రు. కేసీఆర్ తినేసిండు, కేసీఆర్ కుటుంబం తినేసిందని. ఇంతకంటే అన్యాయం ఏముంటది? ఎట్లా మాట్లాడొచ్చు? ప్రజలు దీన్ని చూసి నివ్వరబోతున్నారు, ఎవరు ఆన్సర్ చెప్తలేరు. మరి ఈ చర్చ జరగకపోతే నిజంగానే ప్రజలు నమ్మితే, ఇదివరకే నమ్మి ఒక్కసారి ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడితే ఇవాళ ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. మరి ఇదే కంటిన్యూ అవుతే ఏం జరుగుతుంది? ఇందాక ప్రకాశం ఏం చెప్పిండు, ఇన్ని ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఒక దుష్ప్రచారం చేసి, ఒక కుక్కను చంపే ముందు దాని పిచ్చి కుక్కని ఏ విధంగానైతే పేరు పెడతారో, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని మొత్తం కంప్లీట్ గానే దీన్ని మరి లేకుండా చేసేటువంటి ఒక కుట్ర మాత్రం జరుగుతున్న విషయం వాస్తవం. దీని నుంచి మనం బయటపడితేనే తెలంగాణ ప్రాంతం యొక్క భవిష్యత్తు,
తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు దీని మీద ఒక సమగ్రమైనటువంటి మరి చర్చ జరగాలనేదే ఆ యొక్క ఉద్దేశం.